పెట్టే పట్టువడ వండ్రు పట్టి పట్టుకొన నాకు కాక పరులకు వశమే. పెద్ద కష్టమా, చూసావా ఎలా పట్టుకున్నానో అంది. అని వాళ్ళతో అంటామంటే అంది. పిల్లాడు అల్లరి, మనసులోంచి బాధ వచ్చేసి, అయ్యో ఈ పిల్లాడు ఇలా అయిపోతున్నాడే అని. అమ్మ కొడుకుని ఎప్పుడు పరమగౌరవంతో పిలవదు, భర్తని పిలుస్తుంది ఏమండి అని. అంతేగాని కొడుకుని కూడా ఏమండి ఇలా రండి అందం. అమ్మ ఎప్పుడైనా కొడుకుని ఏదో కోటేశ్వరరావు గారు రండి అందనుకోండి, వాడికి ఏదో చీవాట్లు ఉన్నాయని గుర్తు. అంతేగాని కోటేశ్వరరావు అనేది పిలుస్తుంది అమ్మ. అలా అమ్మ ఎప్పుడు పిలవదు, పిలవకూడదు కూడా. కాబట్టి ఆవిడంది ఇలా చేయి పట్టుకుని, వీరెవ్వరు శ్రీకృష్ణులు కారా, ఎన్నడును వెన్న తినరట, చోరత్వంబించుకొయును నెరరట, దరిత్రినిట్టి నియతులు కలరే. ఓ మీరు శ్రీకృష్ణుల కార్యేంటండి పాపం అంటే ఎంత వెటకారం ఆడిందో ఆయన్ని పట్టుకుని. అంతటి పరాత్పరుణ్ణి పట్టుకుని వెటకారాలాడింది ఆవిడ. యశోద అదృష్టమే అదృష్టం. వీరెవ్వరు శ్రీకృష్ణులు కారా, మీరు శ్రీకృష్ణుల కార్యేంటండి పాపం, చోరత్వం బించుకొయును నేరరట. మీకు ఇంత కూడా దొంగతనం తెలియదే, అసలు మీరు పాపం మీకు ఎప్పుడైనా పాలు పట్టానా, వెన్న పెట్టానా, నెయ్యి ఇచ్చానా, అంతా నేను కాచుకుని నేను తినేస్తున్నాను. నీకెక్కడ పెట్టాను, అందుకు కదూ పక్కెళ్ళకి దొంగతనానికి పోతున్నావు. నీలాంటి కొడుకు ప్రపంచంలో ఉంటాడరా, నా అదృష్టం నాకు పుట్టావురా కొడుకుగా, దరిత్రినిట్టి నియతులు గలరే. ఆవిడ పైకి నింద చేద్దామన్నా స్తోత్రమే. ఎందుకనంటే లోకంలో ఎవరికున్నాడు అలాంటి కొడుకు, ఆవిడికే ఉన్నాడు. దరిత్రినిట్టి నియతులు కలరే, నీలాంటి కొడుకు ఎక్కడుంటాడరా అని పొగిడినట్టుగా పొగుడుతూ కృష్ణ పరమాత్మని నింద చేసింది. నింద చేసి అల్లరి చేస్తున్నాడు, కట్టి పడేస్తాను, ఇంట్లో ఎక్కడికి పోతాడో చూస్తానని ఆవిడ ఆ చెయ్యిలా పట్టుకుని, తజ్జనని లోకిటంగల రజ్జు పరంపరల శిశుకట్టన్ ఆ బొజ్జ తిరిగి రాదయ్య జగజ్జాలములున్న బొజ్జ కట్టంతరమే. ఆ కడుపులో సమస్త బ్రహ్మాండములున్నాయి. ఆ బొజ్జ చుట్టూ తాడేసి ఎవరు కట్టగలరు దాన్ని? లోకంలో ఎక్కడుంటాయి తాళ్ళు? పైగా వాళ్ళ ఇంట్లో తాళ్ళు ఎన్ని ఎటువంటివి, ఆ చల్ల చేయడానికి ఉపయోగించి అరిగిపోయిన తర్వాత పక్కన పడేస్తారు. వాటిని పట్టుకుని ఇలా అంటే పుట్టుకు దిగిపోతాయి. అలాంటి తాడు ముక్కలన్నీ ఓ పక్కన పడేస్తారు. ఈ పిల్లాన్ని చేయి పట్టుకుంది, గబగబా గదిలోకి ఎడుతోంది, ఓ తాడు తీస్తోంది, పిల్లాన్ని ఒళ్ళో పట్టుకుంటోంది. ఈ చెయ్యి ఇటువైపు ఈ చెయ్యి ఇటువైపు పెట్టాలంటే పారిపోతాడు. రెండు చేతిలో పెట్టి పొట్ట చుట్టూ తిప్పుతోంది, 2 అంగుళాలు తక్కువ వస్తోంది. మళ్ళీ ఆ 2 అంగుళాలు తక్కువ వచ్చిన తాడు పట్టుకుని మళ్ళీ పెడుతోంది, ఇంకో తాడు అట్టుకొస్తోంది, ఆ తాడు ఈ తాడు ముడేస్తోంది. ఎలా? ఆయన్ని ఇలా పెట్టి ఈ మధ్యలో పెట్టుకుని ఉంచాలి, లేకపోతే పారిపోతాడు. అప్పటికే చెయ్యి ఇలా అంటున్నాడు, అమ్మ వదిలేవే అమ్మ, పారిపోతానే అమ్మ, వదిలేవే అమ్మ, ఆడుకోవాలి అమ్మ, ఇంకెప్పుడు తప్పు చేయలేమ్మా అని. ఇలా పట్టుకుని మళ్ళీ 2 తాళ్ళు ముడేస్తోంది, మళ్ళీ పొట్ట చుట్టూ తిప్పుతోంది, మళ్ళీ 2 అంగుళాలు తక్కువ వస్తోంది, మళ్ళీ పెడుతోంది, మళ్ళీ తాడట్టుకొస్తోంది, మళ్ళీ తిప్పుతోంది, మళ్ళీ ముడేస్తోంది, మళ్ళీ 2 అంగుళాలు తక్కువ వస్తోంది. అదేమిట్రా మరి ఇన్ని తాళ్ళు తెచ్చి తిప్పినా 2 అంగుళాలు తక్కువ వస్తోంది ఏంటి అని ఆవిడ అనుకోలేదు. అసలు ఆవిడికి ఆ ఆలోచన రాలేదు. ఈయన పొట్టకి తాళ్ళు సరిపోవు, తెస్తూనే ఉంది, ముడేస్తూనే ఉంది, పొట్ట చుట్టూ తిప్పుతూనే ఉంది. ఆఖరికి ఒడల చెమటలగ ఎనుత్తరీయము జారతురుముకున్న విరులు జారిరాల, పట్టరాని తనను పట్టెదని చింత కట్టుకున్న తల్లి కరుణ చూచి. ఆవిడికి ఒళ్ళంతా చెమట పట్టేసింది, ఆ వేసుకున్న పవిట జారిపోతోంది, ఆ కబరీ బంధం ఊడిపోయి పువ్వులన్నీ చెల్లాచెదరైపోయి. అయ్య పిచ్చమ్మా, లోకంలో నన్ను ఎవరూ పట్టుకోలేరు, సాధ్యం కాదు. నన్ను పట్టుకుంటానని వెంటపడ్డావు, నన్ను పట్టుకోగలవమ్మా, సాధ్యమా అని మనస్సులో అనుకుని కూడా పాపం అమ్మ నన్ను పట్టుకుందాం అనుకుంటోందని దొరికిపోయాడు, ముడిపడిపోయాడు. పోతన గారు అన్నారు, చిక్కడు శిరికౌగిటిలో చిక్కడు సన కాదు యోగి చిత్తాబ్జములన్, చిక్కడు శృతిలతి కావళి చిక్కెనతడు లీల తల్లి చేతన్ రోలన్. ఆయన చిక్కడు సిరి కౌగిటిలో లక్ష్మీదేవి యొక్క కౌగిటికి చిక్కడు, చిక్కడు శృతిలతి కావళి వేదములకు చిక్కడు, చిక్కడు సనకాది యోగి చిత్తాబ్జములన్, సనకాది మహర్షుల యొక్క మనసులకు చిక్కడు. అటువంటి వాడు లీలగా ఒక గోపిక చేతికి చిక్కిపోయాడు. ముడేసేసి
ఏమిటా 2 అంగుళాలు తక్కువ రావడం అంటే? భక్తి యందు ఒక లక్షణం ఉంటుంది. భక్తితో ఉండుట అన్న మాటకు అర్థం ఏమిటంటే నేను భక్తితో ఉన్నానన్న మాట విస్మరింపబడుట. నేను భక్తిగా ఉంటానండి, నేను పూజ చేస్తానండి, నేను ఏదో ఆధ్యాత్మిక గ్రంథాలు చదువుతానండి అని అనుకుంటున్న వాడెవరో వాడెన్నటికీ పరిపూర్ణమైన భక్తుడు కాలేడు. అది అసలు తాను చెయ్యకుండా ఉండలేని పనిగా మారిపోవాలి. పక్కవాడు పేపర్ చదువుతాడు, అన్నయ్య పేపర్ చదివాడు, తమ్ముడు ఇక్కడ కూర్చున్నాడు, ఏదిరా పేపర్ అన్నాడు, ఏమీ లేవు పేపర్లో ఇవ్వాలన్నాడు. వీడు చదివాడు. ఎందుకు అంటే వాడు ఏమీ లేవన్న విషయాన్ని బాగా తెలుసుకోవడం కోసం. అసలు చదవడం ఎందుకంటే పేపర్ చదవకుండా ఉండలేక. పేపరు చదవకుండా ఎలా ఉండలేవో, స్నానం చేయకుండా ఎలా ఉండలేవో, అన్నం తినకుండా ఎలా ఉండలేవో, ఈశ్వరుణ్ణి స్మరించకుండా అలా ఉండలేని బ్రతుకు కావాలి. అది భక్తి. అంతేకాని అది అయినప్పుడు నువ్వెవరికి నేను ఇవ్వాలండి పేపర్ చదువుకున్నాను, ఎక్కడికి వెళ్ళినా నేను పేపర్ చదువుతాను, కనీసం పక్క వాళ్ళని అడిగైనా పేపర్ చదువుతాను. పేపర్ అడగడానికి మాత్రం నాకు మొహమాటం ఉండదండి, ఎవరినో ఒకళ్ళని అడిగి పేపర్ చదివేస్తుంటాను అని చెప్తావా? చెప్పవుగా. పేపర్ చదవకుండా ఉండలేవు, ఎలాగో అలా తీసుకు పేపర్ చదువుతావు. అది ఎందుకు 10 మందికి చెప్తావు? చెప్పవు. అలా భక్తిగా ఉంటే 10 మందికి చెప్పవలసిన అవసరం ఏంది? 2, భక్తికి లక్ష్యం ఉండదు. అదే భక్తికి ఉన్నటువంటి చాలా గొప్ప విషయం. భక్తి లక్ష్యముతో ఉండదు అసలు. లక్ష్యం అంటే ఇది నాకు కోరిక అన్నది ఉండదు దాని విషయంలో. ఈ కోరిక కోసం భక్తితో ఉన్నాను అన్న మాట ఉండదు. అందుకే భగవంతుడి సాక్షాత్కారమే కలిగిందనుకోండి, భగవత్ సాక్షాత్కారము పరమభక్తి తత్పరుడైనటువంటి వాడి కోరిక సిద్ధియా, భగవత్ సేవ వాడి కోరికయా అంటే భగవత్ సేవయే వాడి కోరిక. బతికున్నంతకాలం సేవించడాన్ని ఇష్టపడతాడు తప్ప ఒకసారి చూసి వదిలేయడాన్ని ఇష్టపడతాడు. అందుకే కర్తృత్వము ఉండదు, లక్ష్యము ఉండదు. ఈ 2 లేని స్థితికి వెళ్ళిపోతాడు. ఒక స్థాయిలో వెళ్ళిపోయి నేను చేస్తున్నానన్న భావన ఉండదు, చెయ్యకుండా ఉండలేని భావన. సంధ్యావందనం చేసేటప్పటికి ఎంత హాయిగా ఉందండి ప్రాణం. ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చుని ఆయన పాదాల మీద 2 పువ్వులు వేసేటప్పటికి మనసు తృప్తి పడిందండి బాబు అనుకుంటాడు. కాఫీ ఎందుకు తాగావు? కాఫీ తాగకుండా ఉండలేక. ఈశ్వరుడి దగ్గరికి ఎందుకు వెళ్ళావు? ఈశ్వరుడిని దగ్గరికి వెళ్ళి 2 పువ్వులు ఇవ్వకుండా ఉండలేక. కాఫీ తాగానండోయ్ అని వీధిలో వాళ్ళందరికీ చెప్తావా? మరి భగవంతుడికి పూజ చేశానని ఎందుకు చెప్తావు? అంటే భక్తి ప్రచారము కొరకు కాదు. ఒక స్థాయిలో భక్తి ఏమవ్వాలంటే పండి 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 చిట్ట చివరికి అది వినా వేరొకటి ఉండదు. అన్నీ భక్తియే. అసలు చేసేటటువంటి వాటిలో భక్తితో కూడి చేసిన కర్మ ఒకటి, లేనిదొకటి ఉండదు జీవితంలో. ఇంకా జీవితం అంతా భక్తితోనే ఉంటుంది. శంకరాచార్యులు వారు దీన్నే తీసుకొచ్చారు సౌందర్యలహరిలోకి. అందులో ఆయన ఒక మాట అంటారు, నేను ఇప్పుడు జపో జల్ప శిల్పం సకలమపి ముద్రా విరచన గతి ప్రాదక్షిణ్యాక్రమణమశన జాహుతి విధి అంటారు. నేను మాట్లాడుతున్నాను అంటే నేనా మాట్లాడుతున్నది? నా బుర్రలో భాగవతంలో ఇప్పుడు ఈ విషయాన్ని ఇలా చెప్దామని ఎక్కడైనా కూర్చుని గంటలు ఆలోచించి వస్తానా ఇక్కడికి? ఇక్కడికి వచ్చి కూర్చున్న తర్వాత ఈ శ్లోకం ఇలా అన్వయం అవుతుందన్న భావన నాకు కలగగానే ఆ భావనకి సంబంధించిన మాట మాట్లాడాలన్నప్పుడు నోటిలో ఉన్నటువంటి వాయువు ఎలా నాలుక నొక్కితే సొట్టలుబడినటువంటి అక్షరములు పదములై వాక్యములై నాలో ఉన్న భావాన్ని పట్టుకొచ్చి పైకి మీ అందరి చెవులలోంచి మీలోకి వెళ్ళి నాలో ఉన్న భావన మీలో ఉన్న భావన అయ్యేటట్టుగా పలికించిన వాడెవరు అంటే లోపల కదులుతున్న పరమాత్మ స్వరూపం. కాబట్టి మాట మాట్లాడాను అంటే మాట వెనక ఎవరున్నారు? పరమాత్మ. నేను ఒక్క మాట మాట్లాడానంటే అది ఈశ్వరానుగ్రహం అయినప్పుడు నా నోటి వెంట ఇతరులు బాధపడే మాట ఎందుకు రావాలి? మాట్లాడినాం. ఇప్పుడు అసలు భక్తి లేకుండా మీరు ఎక్కడున్నారు చెప్పండి? మాట్లాడిందంతా బతుకు భక్తే, భక్తితోనే ఉన్నారు. సకలమపి ముద్రా విరచన, చేతులు కాళ్ళు కదుపుతుంటే భక్తి పారవశ్యంతో కలపడమే తప్ప వేరొక ప్రయోజనం లేదు దానికి.
ఆయన వెళ్ళాడు, ఏదో ఇంట్లో ఖాళీగా కూర్చోలేక అలా వీధుల్లో తిరగడానికి కాదు, కాసేపు ఆలయానికి వెళ్ళి ప్రదక్షిణం చేసి వద్దాం వెళ్ళాడు. కాళ్ళు కదులుతున్నాయి, కాళ్ళు కదలలేని వాళ్ళు ఎందరో ఉన్నారు. ఈశ్వరుడు అనుగ్రహించాడు, కదపగలుగుతున్నాను అనుకుని పెడతాడు. అప్పుడు అది భక్త్యా కాదా? ఈశ్వరుడికి నైవేద్యం పెట్టి చేస్తున్నాడా లేదా? గతి ప్రాదక్షిణ్య క్రమణమశనా జాహుతి విధి. భోజనానికి కూర్చున్నాడు, భోజనానికి కూర్చుంటే భోజనం చేసేటప్పుడు భోజనం అని చేయడు, లోపల అగ్నిహోత్రుడున్నాడు. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్తం పచాన్యన్నం చతుర్విధం. మనం తిన్న పప్పు కూర పచ్చడి పులుసు పులిహార చక్కెర పొంగలి లోపలికి వెళ్ళాక బయటికి కక్కితే మళ్ళీ మనమే తినాం. కానీ లోపలికి వెళ్ళిపోయిన దాన్ని ఆయన లోపల కూర్చుని జీర్ణం చేస్తున్నాడు. అగ్నిహోత్రం ఉంది, యజ్ఞపురుషుడు ఉన్నాడు, ఆయనకి వేస్తున్నాను నేను లోపల కన్నా పవిత్ర భావనతో వేస్తాడు. నేను ఒకానొకప్పుడు మా ఇంటికి ఒక మహాత్ముడు వచ్చాడు. విపరీతమైన జ్వరం వచ్చేసింది, పాపం భార్యా బిడ్డ లేరు. నేను ఉన్న ఒక ఊళ్ళో ఆయన ఏదో ప్రవచనం చేయడానికి వచ్చారు. వస్తే అయ్యో ఎవరూ లేరు, పెద్ద ఆయన ఎలా పడుకుంటారు ఒక్కరు ఈ గుళ్ళో అని చెప్పి నేను మా ఇంటికి తీసుకెళ్ళాను. అయ్యా మా ఇంట్లో ఉండండి అని. ఆయనకి అప్పటికే 104 కూడా దాటిపోతుంది జ్వరం. ఆయనకి ఒంటి మీద తెలియలేదు, ఏదేదేదో మాట్లాడేస్తున్నారు. పడుకోబెట్టాను మంచం మీద, పడుకోబెడితే ట్యాబ్లెట్ ఇచ్చాను, ఇది వేసుకోండి జ్వరం తగ్గుతుంది అని. ఆయన చటుక్కున మంచం నుంచి లేచి కింద కూర్చున్నాడు. కింద కూర్చుని ట్యాబ్లెట్ వేసుకున్నాడు. ఆయన అదేంటండి కింద కూర్చున్నారు ఎందుకన్నాను అంటే ఆయన అన్నాడు, ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు అనాలి కదా, నోట్లో ఏదైనా వేసుకుంటే ప్రసాదమే. ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు అనాలి కదా, మంచం మీద కూర్చుని ఎలా అంటాను? అందుకు నేల మీద కూర్చుని ట్యాబ్లెట్ వేసుకున్నాను. 104 జ్వరంలో మంచం మీద కూర్చుని అలా అని ప్రసాదంగా ట్యాబ్లెట్ వేసుకోలేను. అతి భక్తి. ఇక్కడ పండింది జీవితం, ఎంత సాధన చేస్తే వచ్చిందో ఆ జీవితం. కాబట్టి క్రమణమశన జాహుతి విధి, తిన్నది ఈశ్వరుడికి అందుతోంది, యజ్ఞపురుషుడికి అందుతోంది అన్న భావన లోపల నడుస్తూ ఉంటుంది. ఆ నడుస్తూ పుచ్చుకున్నవాడు ఉన్నాడే, వాడు యజ్ఞం చేసి వెళ్ళిపోయాడు, యజ్ఞశేషం. ఇంకా ఇప్పుడు చెప్పండి నాకు, పడుకుంటున్నాడు. ప్రణామ సంవేశ సుఖమఖిలమాత్మార్పణ దృశా. నిద్రపోతే సమాధి, నిద్రా సమాధి స్థితి సంచార పదయో ప్రదక్షిణ విధి స్తోత్రాణి సర్వాగిర యజ్జత్కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం అంటారు శంకర భగవత్పాదులు. పడుకునే ముందు నిద్రాకాలిక సమాధి కాబట్టి ఈశ్వరా మీరిస్తున్న నిద్ర 11 మాటలు శివనామని చెప్పి పడుకున్నాడు. నిద్ర లేస్తూ హరినామని చెప్పి లేచాడు. ఇప్పుడు వాడు పడుకున్నది సమాధి. ఇప్పుడు నాకు చెప్పండి, ఆయన జీవితంలో అసలు భక్తిగా లేనిది ఎక్కడుంది? పొద్దున్న స్నానం చేశాక అరగంట సేపు దేవుడి ముందు కూర్చుని మహానటుడిలా ఎప్పుడూ ఏ తప్పు చేయని వాళ్ళ ఆయన దగ్గర కూర్చుంటే తెలుసుకోలేని అమాయకుడు కాదు ఆయన. ఆయన నువ్వు వస్తున్నావంటే పరమ సంతోషంతో కాళ్ళు ముందుకు చాపాలి. పాదయోహ పాద్యం సమర్పయామి అంటే ఆయనేం లేకి మనిషి కాడు, అందరికీ కాళ్ళు చాపడానికి వెయ్యి నీళ్ళని. ఎవడు ధర్మాత్ముడో, ఎవడు నిన్న రాత్రి నిద్రపోయే వరకు ధార్మికంగా బతికాడో వాడు స్నానం చేసి లోపలికి వస్తే కాళ్ళు చాపుతాడు. వెయ్యిరా నీళ్లు, కడుగు నా కాళ్ళు అంటాడు. హస్తయోహో అర్ఘ్యం సమర్పయామి అంటే చేయి చాపిపోయి తాగుతాను అంటాడు. అంతేగాని ధర్మమన్న మాటే పక్కన పెట్టి మంత్రం చెప్తే చేయి చాపుతాడా, కాళ్ళు చాపుతాడా? ఎలా సాధ్యం? ఏది? నన్ను మీ ఇంటికి తీసుకెళ్ళండి అంటే నేను అహంకారంతో అన్నాను అనుకోకండి, అర్థం అవడానికి అంటున్నా. నన్ను మీరు తీసుకెళ్ళగలరా, నేను మీ ఇంటికి రావాలా? నేను ప్రసన్నుడనైతే నాకు మీ ఇంటికి రావాలనిపిస్తే వస్తాను. మీరు నన్ను బలవంతంగా తీసుకెళ్ళిపోగలరా మీ ఇంటికి? సాధ్యం కాదు కదా. నేను అనుగ్రహిస్తే ఓ పనికి మాలిన నాకే ఆ స్థితి ఉంటే పరమేశ్వరుడి పూజ పరమేశ్వరుడు అనుగ్రహించకుండా ఎలా జరుగుతుంది? అంటే ఆయన అనుగ్రహించాలంటే జీవితం భక్తిమయం కావాలి. దానికి ఇప్పుడు చెప్పండి లక్ష్యాలు ఎలా ఉంటాయి? పడుకోబోయే ముందు భగవన్నామం చెప్పడానికి, తినేటప్పుడు చెప్పడానికి వీటన్నిటికీ ఒక లక్ష్యం ఉండి చేస్తారా? అసలు సాధ్యం అలాగా? అప్పుడు అది పండిన భక్తి కాదు. ఇక పండడం అన్న మాటకు అర్థం ఏంటంటే కారణము లేకుండానే ఈశ్వరుణ్ణి ప్రేమించుట. ఇందాక నేను మీతో అన్నానే,
ఇప్పుడు అమ్మ అన్న మాట చూడండి, అమ్మ అన్న మాటకు అర్థం ఏంటంటే సౌందర్యము. సౌందర్యం అంటే అందమని కాదు, ఇక సౌందర్య లహరి అన్నారు శంకరాచార్యుల వారు. అమ్మ అంటే సౌందర్యం. సౌందర్యం అంటే ఏమిటో తెలుసా? ఉపశాంతి కలుగుట. అలా చూసేటప్పటికే మనస్సు శాంతపడుతుంది. 90 ఏళ్ళు వచ్చేసి ఒళ్ళంతా ముడతలు పడిపోయి గట్టిగా ఇలా అంటే బద్దలైపోతుందేమో చర్మం అన్నంత స్థితికి వచ్చేసి పడుకుని నిద్రపోతున్న అమ్మ దగ్గరికి వెళ్ళి మంచం మీద కూర్చుని అమ్మా అని అమ్మ చేయి తీసుకుని చేతిలో పెట్టుకుని అమ్మ వేలికున్న ఉంగరం తిప్పుతూ అమ్మతో మాట్లాడుతుంటే ఎంత సంతోషంగా ఉంటుంది. 90 ఏళ్ళ అమ్మ అయినా సరే అమ్మే 90 ఏళ్ళ అమ్మ ఏం చేస్తుందని నేను వెళ్ళి కూర్చోనని అడుగుతామా? 90 ఏళ్ళు వచ్చిన చచ్చిపోయే ముందు కూడా బిడ్డల్ని చూసుకోవాలని కోరుకుంటుంది ఆవిడ. అమ్మ లాంటి వ్యక్తి ఉండదు. అమ్మ ప్రేమించడానికి కారణం ఏముంటుంది? ఎక్కడున్నా తన బిడ్డలు బాగుండాలని కోరుకుంటూ ఉంటుంది. భక్తి కూడా అంతే. నేను అందుకే ప్రేమ అన్న మాటకు పదము భక్తి అని చెప్పాను. అందుకే దాని యందు మైమరచుట, ఆ చేయడంలో మైమరిచిపోతాడంతే, ఆనందంతో పరవశించిపోతాడు. అందుకే పూజ ఎక్కడ పూర్తవుతుంది అంటే పూజ పూర్తవని చోట పూర్తవుతుంది. నేను చెప్పింది మీకు చాలా విచిత్రంగా ఉండొచ్చు నేనన్నమాట. ఎవడు పూజ పూర్తి చెయ్యలేడో వాడి పూజ అద్భుత పూజ. ఎందుచేత అంటున్నానంటే ఈ మాట, నేను మీరు పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి పూజ చేద్దామని అనుకున్నారండి. అనుకుంటే ఆయన్ని పాదయో పాద్యం సమర్పయామి అన్నారు. ఎదురుగుండా పాదపీఠం మీద పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ పాదాలు పెట్టారు. అమ్మా నీ పాదాలు కనపట్టలేదమ్మా, చీర కొంగు జీరాడుతోంది అని కొంచెం ఆ చీర కొంగులు ఇలా దగ్గరికి జరిపి స్వామి పట్టుపంచ జరిపి ఆ నీళ్లు పాదాల మీద పోస్తున్నారు. నిజంగా మీ మనసు దాని దర్శనమునందు రమించిపోతే హస్తయోహర్కిం సమర్పయామి, పాదయోహ పాద్యం సమర్పయామి, ముఖే ఆచమనీయం సమర్పయామి, శుద్ధోదక స్నానం సమర్పయామి, యజ్ఞోపవీతం సమర్పయామి, వస్త్రయుగ్మం సమర్పయామి అనగలరా? సాధ్యం? అది ఒక్కనాటికి ఉండదు. పాదయోహ పాద్యం సమర్పయామి ఒకదాని దగ్గరే 1 గంట పట్టేయచ్చు. లేదా అసలు నేను పూజ ఎలా చేయనయా బాబు నీకని అడిగే దగ్గర పూజ అయిపోతుంది. షోడశ కళానిధికి షోడశోపచారములు జాడతోడ నిచ్చలును సమర్పయామి అన్నారా లేదా? ఈ బ్రహ్మాండమంతా కూడా పెరిగిపోయిన నీకు పాదపీఠం ఎక్కడి నుంచి వేయను? ఈ భూమి అంతా పాదాలుంటే అన్న దగ్గర అసలు ఆయన పూజ నేనెలా చేయను? వస్త్రోద్ధూత విధౌ సహస్రకరత పుష్పార్చని విష్ణుత అంటారు శంకరాచార్యుల వారు. అంతటా నిండిపోయిన పరమాత్మ నడుం చుట్టూ చుట్టుకుని కుర్చీళ్ళు పెట్టుకునే పంచి ఉందా నీ దగ్గర? వస్త్రయుగ్మం ఇస్తావా? ఎక్కడిస్తావు? ఎక్కడి నుంచి ఇవ్వను స్వామి, విరాట్ స్వరూపం మీరు, అంత పంచ నా దగ్గర ఎక్కడుంది అని అడిగినవాడు పూజ చేశాడు. పాదయోహ పాద్యం సమర్పయాని పరవశించిపోయినవాడు పూజ చేశాడు. గడగడా చదివినవాడు జీవితంలో ఎప్పుడూ చెయ్యలేదు. పరమసత్యం కాదనగలరా? ఆచమనీయం సమర్పయామి అన్నారు. ఆచమనీయం సమర్పయామి అంటే మనం తీసుకుంటే 3 మాటలు తీసుకుంటున్నావా లేదా? ఓం కేశవాయ స్వాహ నారాయణాయ స్వాహ అని. ఆయన 3 మాటలు తీసుకోవాలా? 3 మాటలు తీసుకోవాలంటే నువ్వు ఉద్ధరణితో తీసి ఆయన చేతిలో వెయ్యాలి, ఆవిడ చేతిలో వెయ్యాలి, వాళ్ళు లోపలికి పుచ్చుకోవాలి, మళ్ళీ ఇలా చేయి చాపాలి, నువ్వు వెయ్యాలి, పుచ్చుకోవాలి, 4వ మాట మళ్ళీ చేతుల మీద వెయ్యాలి, వాళ్ళు 2 చేతులు ఇలా తుడుచుకోవాలి, వాళ్ళు తుడుచుకుని ఆవిడ పవిటి కొంగుకు ఆవిడ తుడుచుకుంటుందా? ఆయన ఉత్తరీయానికి ఆయన తుడుచుకుంటాడా? నువ్వెందుకు ఇంకా? నువ్వు పరమ సంతోషంతో కూర్చున్న పీఠమించి లేచి స్వామి ఆ చెయ్యి ఇలా ఇవ్వండి అని పట్టుకుని ఆ చేతులు ఇలా తుడుస్తావా తొడవ్వా? అమ్మవారి చేతులు ఇలా తుడుస్తావా తొడవ్వా? తుడిచినప్పుడు అమ్మవారి అరిచెయ్యి, ఆవిడ ఉంగరాలు, పరమేశ్వరుడి చేతి కంకణాలు, అమ్మవారి చేతి గాజులు, ఆ కంకణముల కదలికలో చప్పుడు, అమ్మవారి చేతి గాజుల చప్పుడు నీకు వినపడుతుంటే ఎంతసేపు పడుతుంది ఆ ఉపచారం? అవుతుందా పూజ? ఆగిపోతుంది అక్కడంతే. ఆ ఉపచారం దగ్గర ఆగిపోవచ్చు, కానీ అదే పూజ, అది అందుతుంది. అలా కాకుండా చేసిన పూజ తంతు. అందుకని ఈ లీల అంత గొప్పది. అంత గొప్ప లీల కావడానికి గొప్పతనం ఎక్కడొచ్చిందంటే
యశోద నేను కడుతున్నాను మర్చిపోయింది. 2 అంగుళాలు ఎందుకు తక్కువ వస్తాయి మర్చిపోయింది. నేను కడదాం అనుకున్నాను చేసుకుంటూ వెళ్ళిపోయింది. ఆఖరికి ఏమైంది? ఆవిడ కట్టలేదు, ఆయన కట్టబడ్డాడు. భగవంతుడి దర్శనం నువ్వు చెయ్యవు, భగవంతుడు దర్శనం ఇస్తాడు. మిగిలినవన్నీ నువ్వు చూస్తావు, ఈశ్వర దర్శనము మనం చెయ్యం, ఆయన దర్శనం ఇస్తాడు తప్ప నేను ఈశ్వరుణ్ణి చూస్తాను మార్గాలు లేవు, ఎక్కడా లేదు లోకంలో. ఆయన్ని చేరడానికి చూడ్డానికి మార్గాలు ఉన్నాయని శాస్త్రాలు చెప్పలేదు. కానీ భక్తితో కూడిన కర్మాచరణము చేత ప్రీతి పొందిన పరమాత్మ తన దర్శనాన్ని తానిస్తాడు. కాబట్టి యశోద ఎందుకు 2 అంగుళాలు తక్కువ వస్తోందన్న దాంతో ఆలోచించలేదు, ముడిపడిపోతే ఇప్పుడు తీసుకెళ్లి రోటికేసి కట్టేసి వదిలేసి. దేవతలు తెల్లబోయారు, లోకమంతా పైనుంచి చూశారు. ఉరే పరబ్రహ్మన్ రా, ఒక గోపిక రోటికేసి కట్టేసింది. రేపల్లెలో ఏమీ తెలియనట్టుగా ఆ గోపగృహంలో పాకుతూ ఏడుస్తున్నాడు పరమాత్మ. తన కట్టు తాను విప్పుకోలేని వాడిలా బ్రహ్మాండంలో ఉన్న జీవుల కట్లు విప్పగలిగిన వాడు కట్టబడ్డాడు ఒక గోపిక చేత. భక్తికి పరాకాష్ఠ, ఇంతకన్నా గొప్ప విషయం ఎక్కడుంది? తెల్లబోయాడు. మచ్చలేని పరమాత్మకి మొల చుట్టూ మచ్చపడింది, దామోదరుడని పేరు వచ్చింది. అందుకే కార్తీక దామోదరుడు అంటారు. అంటే అమ్మ కట్టినటువంటి తాడు రోటికి కట్టినప్పుడు పాకుతుంటే ఉరుసుకుని పరమ కోమలమైనటువంటి ఆయన చర్మం మీద చాలా కాలం పంచె కట్టుకున్నా, మొలతాడు కట్టుకున్నా, ఆ పంచె మొలతాడు కట్టుకున్న చోట మచ్చలా పడుతుంది నల్లగా. అలా ఆయనకి అమ్మ కట్టేసిన త్రాటి మచ్చ పడిపోయింది. మచ్చలేని పరమాత్మకి మచ్చొచ్చింది ఆవిడ ప్రేమకి శాశ్వత గుర్తుగా. అందుకని ఈ లీలంత గొప్పదైంది. బంధనములు విప్పే పరమాత్మ బంధింపబడ్డాడు భక్తి చేత. అందుకే ఈ లీల విన్న వాళ్ళ యొక్క కర్మపాశములు తెగిపోతాయన్న. అందుకని వింటారు, బ్రహ్మచారి నుండి సన్యాసి వరకు వింటారు ఈ లీల. భాగవతం అంతా ఒకెత్తు అయితే ఈ లీల ఒక్కటే ఒకెత్తు. అసలు ఈ లీల వింటూ ధ్యాన పారవస్యంలోకి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. అంత గొప్ప లీల. కట్టేస్తే ఆయన రోలు ఈడుస్తున్నాడు, 2 మద్ది చెట్ల మధ్యలోకి వెళ్ళాడు. అవి ఎప్పటి నుంచో ఉన్న ఇంట్లో. ఆ ముందు ఆయన వెళ్ళిపోయాడు, వెనక రోలు అడ్డుపడింది. అడ్డుపడి 2 మద్ది చెట్లు కింద పడిపోయాయి. అందులోంచి 2 దివ్య పురుషులు వచ్చారు, స్తోత్రం చేశారు. ఆయన స్తోత్రం చేసి నీ పాద కమల సేవయు నీ పాదార్చకుల తోడి నెయ్యము. మాలాకారుడు చెప్పింది, నీ పద్యావళులాలకించు చెవులున్ నిన్నాడు వాక్యంబులన్ నీ పేరన్ పనిచేయు హస్తయుగమున్ నీ మూర్తిపై చూపులున్ నీపై బుద్ధులు మాకు నిమ్ము కరుణన్ నీ రజపత్రీక్షణ అంటూ వచ్చిన దివ్య పురుషులిద్దరూ తన కట్లు తాను విప్పుకోలేక ఏడుస్తున్నటువంటి వాడిగా ఉన్న కృష్ణుడిని అడిగారు, ఏమని? నీ పద్యావళులు అలకించు చెవులున్ నిన్నాడు వాక్యంబులన్ నీ పాదంబుల పొంతమృక్కు శిరముల్ నీ సేవపై చిత్తముల్ నీపై బుద్ధులు మాకు నిమ్ము కరుణన్ నీరజపత్రీక్షణ. వాళ్ళు అడిగింది ఏమిటంటే, ఇదేట ఆయనే కట్టిన కట్టు విప్పుకోలేని వాడు అనలేదు. స్వామి, ఇక నుంచి నీ పద్యావళులు అలకించు చెవులున్ నీ పద్యాలు వినేటటువంటి చెవులి, నిన్నాడు వాక్యంబులన్ బ్రతికున్నంత కాలం నీ గురించి చెప్పేటటువంటి నోరి, నీ పేరన్ పనిచేయు హస్తయుగమున్ ఈ చేత్తో నేనే పని చేసినా నువ్విచ్చిన చెయ్యి అని లోకానికి భద్రమైన పనులు నా చేత చేయించు. ఈ చేత్తో చేసినవే ఉత్తర జన్మల్ని నిర్ణయిస్తాయి. ఇలా అన్నవాడు పతనమైపోతాడు, ఇలా పెట్టినవాడు బాగుపడిపోతాడు. కాబట్టి నీ పేరన్ పనిచేయు హస్తయుగమున్ నీ మూర్తిపై చూపులున్ ఎప్పుడూ నిన్ను చూసే చూపులు మాకి, నీ పాదంబుల పొంత మృక్కు శిరముల్ అహంకారంతో నిలబడకుండా నీ పాదముల దగ్గర వంగి నమస్కరించగలిగిన తల, ఇవి మాకివ్వయా. ఇప్పటికీ నాకు తెలిసి ఎందరో పెద్దలు పూజ అయిపోయాక తీర్థం తీసుకునేటప్పుడు దీంతోనే తీసుకుంటారు. ఆ పద్యం అంత గొప్ప పద్యం. అందుకే నీ పద్యావళులు అంటూ మొదలుపెట్టారు పోతన గారు. వాళ్ళిద్దరు అలా చెప్పారు. పెద్ద
పెద్ద చప్పుడైంది ఈ ఈ చెట్లు పడిపోవడంలో. పరిగెత్తుకొచ్చారు నందాదులు. వచ్చి వాళ్ళన్నారు, పిడుగుపడదుగాక పెనుగాలి విసరదు ఖండితంబులగుట కానరాదు. అటువంటప్పుడు తరువులేలకు లెధరణి మీద పిడుగా పడలేదు, పెనుగాలా రాలేదు, ఈ చెట్లు ఎలా పడిపోయాయి అని వాళ్ళు తెల్లబోయారు. అక్కడ ఆడుకుంటున్న పిల్లలు అన్నారు, వాళ్ళకి మాయా మర్మం తెలియదు. చిన్ని కృష్ణుడు రోలు పట్టుకుని పాకుతుంటే రోలు అడ్డొచ్చింది, చెట్లు పడిపోయాయి అన్నారు. వీళ్ళు ఇలాగే మాట్లాడతారు, పిల్లలు వాళ్ళకి ఏం తెలియదు అన్నారు. వాళ్ళు చెప్పింది సత్యం. ఒకానొకప్పుడు నలకోబర మణిగ్రీవులని వాళ్ళు కుబేరుడి పుత్రులు. మా నాన్నగారికి ఈశ్వరుడు చెలికాడు, మేమింత గొప్పవాళ్ళమని మందాకినీ నదిలో స్నానం చేసి గంధర్వకాంతలతో ఆడి పాడుతున్నారు. ఒంటి మీద బట్ట లేకుండా స్నానం చేస్తుంటే నారద మహర్షి వచ్చారు. ఆ గంధర్వకాంతలకు ఒక బట్ట కట్టుకుని నమస్కారం పెట్టారు. వీళ్ళిద్దరూ మాత్రం ఐశ్వర్య మదోన్మత్తత, డబ్బున్న వాళ్ళని కుబేరుడి కొడుకులమని నారదుడికి దిగంబరంగా నమస్కారం చేశారు. ఆయన అన్నాడు, రే మీరు ఐశ్వర్యం ఉందని ఒళ్ళు దగ్గర పెట్టుకుని బ్రతకడం మానేసి అహంకారంతో ప్రవర్తిస్తున్నారు. ఒంటికి బట్ట కట్టుకోవడం చేత కానప్పుడు మనుష్యుడైతే ఎందుకు, యక్షుడైతే ఎందుకు, గంధర్వుడైతే ఎందుకు, చెట్టు అయితే వచ్చిన నష్టమే ఉంది. వెళ్ళి అక్కడ ఆ వేపల్లెలో 2 మద్ది చెట్లై పడి ఉండండి అన్నాడు. అప్పుడు వాళ్ళకి బుద్ధి వచ్చి ఆయన పాదముల మీద పడ్డారు. పడితే ఆయన అన్నాడు, మీకు శాపావకాశం ఇస్తున్నాను, మీ బుద్ధి మార్చాలని నా ప్రయత్నం, మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు. కొన్ని వేల సంవత్సరములు అలా ఉంటారు. కృష్ణ పరమాత్మ యొక్క పాద పరాగము సోకి మళ్ళీ మీరు యక్షులై మీ లోకాన్ని చేరుతారు అన్నాడు. కృష్ణ పరమాత్మ యొక్క పాద పరాగము తగిలి ఆయన పాకుతున్నప్పుడు ఆ మద్ది చెట్లు పడి మళ్ళీ యథార్థ స్వరూపాన్ని పొంది నలకోబర మణిగ్రీవులై వాళ్ళు వాళ్ళ లోకానికి వెళ్ళిపోయారు. గబగబా యశోద పరిగెత్తుకొచ్చింది. అయ్యో నేను ఈ రోలు కట్టేశాను, పిల్లవాడికి ఎంత ప్రమాదం తప్పిందండి. మళ్ళీ తల్లి ప్రేమ పిచ్చి తల్లి అమ్ముడిప్పేసింది. మళ్ళీ ఆయన ఆడుకోవడానికి బయలుదేరాడు. శ్రీకృష్ణుని బాల్యలీలలో ఉలువుకల బంధనం అంటారు. అంటే రోటికి ఆయన కట్టబడినటువంటి లీల. ఆయన కట్టబడడం అన్నది ఉండదు. ఇప్పుడు ఆయన్ని కడదామని ప్రయత్నిస్తే భారతంలో కట్టుబడలా. ఆయన కట్టుబడింది ఇద్దరికే కట్టుబడ్డాడు. ఒకటి యశోదకి కట్టుబడ్డాడు, 2 సహదేవుడికి కట్టుబడ్డాడు. మహాభారతంలో సహదేవుడు కట్టేశాడు. ఆయన ఎక్కడ భక్తి పరతంత్రత ఉంటుందో అక్కడ ఆయన కట్టబడతాడు. కట్టబడడం అంటే దేని చేత? బయట కట్టడం కాదు, భక్తి పాశములకు బద్ధుడైపోతాడు. ఆయన బద్ధుడు అయ్యాడని కూడా తెలియదు భక్తుడికి, వెంట నడుస్తూ ఉంటాడు. అందుకే మీతో నేను ఒక మాట అంటే మీరు బాగా పరిశీలించండి. మహాత్ములైన వాళ్ళ యొక్క బాహ్య స్వరూపంతో సంబంధం ఉండదు. వాళ్ళు ఎలా ఉన్నారు, కోటేసుకున్నాడా బూటేసుకున్నాడా దాంతో సంబంధం ఉండదు. ఆయన భగవద్విభూతి, ఆయన గొప్పతనం. ఆయన ఎక్కడుంటే అక్కడ శాంతి ఉంటుంది. మీరు కొంతమంది జీవితాలు చూడండి, వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ 100 మంది చేరుతారు వాళ్ళ చుట్టూ. ఆయన వెళ్ళిపోతాడు ఎప్పుడో అప్పుడు కాలంలో, ఆ ఇంటికి వెళ్ళేవాడు ఎవ్వరు ఉండడు ఆయనతో సైతం. నమస్కారం పెట్టించుకోవడం అంత తేలిక కాదు. ఒక్కొక్కరి జీవితంలో 1000 మంది కాళ్ళ మీద పడతారు. అహంకారం కోసం కాదు నేను ఈ మాట చెప్పేది. అలా పడ్డారంటే ఎంతటి మహాత్ములో, ఎంత భక్తి తత్పరలో, పరమేశ్వరుడు వాళ్ళ వెంట తిరుగుతాడు. కాబట్టి చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు నడిచి వెళ్ళిపోతుంటే 90 ఏళ్ల వయస్సులో ముడతలు పడిపోయి సత్యదండాన్ని చేత్తో పట్టుకుని, అప్పుడు కూడా సత్యదండాన్ని వదిలిపెట్టేవారు కాదు. చిన్నతనంలో పట్టుకున్న సత్యదండం, దండాన్ని విడిచిపెట్టకుండా ఓ రిక్షా చేత్తో పట్టుకుని నడిచి వెళ్ళిపోతుంటే ఎదురుగుండా బస్సుల్లో వస్తున్న వాళ్ళు కూడా దిగి ఆయన పాదాలకి రోడ్డు మీద అటు ఇటు పడుకుని నమస్కారం చేసేవారు. మహాస్వామి అంటే మహాస్వామి. ఇప్పటికీ నేను మీతో సత్యం చెప్తున్నాను, మీకు ఎప్పుడైనా ఏదైనా మనసుకి అశాంతిగా అనిపిస్తే మహాస్వామి వారి మూర్తి వంక అలా చూడండి కాసేపు, ఎంత శాంతి కలుగుతుందో. ఆయన ఇవాళ శరీరంతో లేకపోవచ్చు, ఆయన ఏం పెద్ద కోట్లు వేసుకోలేదు, పట్టుబట్టలు కట్టుకోలేదు, ఓ కాషాయం గుడ్డ కట్టుకుని ఇంత విభూతి పిండికట్లు, ఇంత కుంకం బొట్టు పెట్టుకుని సత్యదండం పట్టుకుని వెళ్ళిపోతూ ఉండేవారు. ఆయన్ని చూస్తే పశుపక్ష్యాదులకు కూడా శాంతి కలిగేది. అంత శాంతికారకం ఎందుకు అవుతుందంటే వాళ్ళ గుండెల్లో భగవంతుడు కూర్చుని ఉంటాడు, వాళ్ళ భక్తికి వశుడైపోయాడంతే.
అది ఉలూకల బంధన వృత్తాంతమై మహోత్కృష్టమైనటువంటి లీల అయింది. ఇవాళ నేను మీ సమయాన్ని కొంచెం ఎక్కువ తీసుకున్నాను. ఎందుచేత అంటే ఏదో పేదవాడికి ఆకలి ఎక్కువ అని, చిన్నప్పుడు మా అమ్మ అంటుండేది ఆశలావు పీక సన్నమని. అలా ఏవో బోళ్ళు చెప్పేయాలని తాపత్రయం. సమయం అన్నది ఒకటి ఉంది కదా లోకంలో, 8:30 దాటిపో, ఇంకా మీకు ఎన్నో చెప్పేయాలి ఇవ్వాలనుకున్నాను నేను. ఆఖరి రోజు కదా, చాలా చెప్పేయాలి కూడా, అవుతాయా? కాలం ఒకటి ఉంది కదూ. మళ్ళీ పరమేశ్వర శాసనమై మీరు నేను కలుసుకున్నప్పుడు ఈశ్వరుడు నా చేత పలికించినది తప్పకుండా పలుకుతాను. ఈ 5 రోజులు మీ అందరూ పరమ భక్తి శ్రద్ధలతో భాగవత శ్రవణానికి అంత దగ్గరగా కూర్చుని అంత భక్తితో విన్నందుకు కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహం మీ అందరికీ పరిపూర్ణంగా ఉంటుంది. మీ అందరికీ ఈశ్వర కృప కలగాలి అని భగవంతుడి పాదములు పట్టి ప్రార్థన చేస్తూ మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను. ఒక్క విషయం మీతో మనవి చేయాలి. ఇక్కడ వాళ్ళకి చాలామందికి తెలుసు, పాపం తెలియక మేము డబ్బులు ఇస్తాను తీసుకుంటారా, మా ఇంటికి వస్తారా ఇలా అడుగుతున్నారు. నా జీవితంలో నేను ఈ ప్రవచనం చేసింది కేవలం భగవంతుని యందు అనురక్తితో తప్ప నయా పైసా నేను ఇప్పుడు దీని మీద ఆర్జించలేదు. నాకు దీన్ని డబ్బుకి అమ్ముకోవడం నాకు అస్సలు ఇష్టం లేదు. నేను ఎప్పుడు నయా పైసా ఎక్కడా ముట్టుకోలేదు. అందుకని డబ్బులు ఇచ్చే ప్రయత్నాలవి ఎప్పుడూ చేయకండి.